చారిత్రాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ హోదాలో ఉంటూ గత ప్రభుత్వంలో స్థాయిని మర్చి వైసీపీ కార్యకర్తలా వ్యవహరించిన ప్రొఫెసర్ పివిడిజి ప్రసాద్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఆయన చేసిన అక్రమాలన్నీ ఆధారాలతో సహా బయటపడ్డాయి. జగన్ ప్రభుత్వంలో వీసీ హోదాలో ప్రసాద్ రెడ్డి కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగం, నియామకాలు, ప్రవేశాలలో అక్రమాలు, ఫోర్జరీ సంతకాలు, అనుమతి లేని నిర్మాణాలు, వర్సిటీ ఆదాయానికి గండి కొట్టడం వంటి చర్యలతో పాటు సివిల్ పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. చర్యలకు సిఫారసు చేసింది. ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఏయువీసీగా ఉన్న సమయంలో ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి పాల్పడిన అక్రమాలు, అవకతవకలపై అందిన ఫిర్యాదుల ఆధారంగా విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఆయనతో పాటు మరో 44 మందిపై ఫిర్యాదులను విచారించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తి స్థాయిలో శాస్త్రీయమైన విచారణ నిర్వహించి నివేదిక సమర్పించింది. నిబంధనల ఉల్లంఘన, అవినీతి, అక్రమాలు నిజమేనని నిర్ధారించి వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించినట్లు తెలిసింది. విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రూసా నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్గా మేకా జేమ్స్ స్టీఫెన్ నియమించారు. వీసీ కుమార్తె ఒక ఐపీఎస్ అధికారి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే జీవిత భాగస్వామి సహా పలువురికి అక్రమంగా ఎంటెక్, పీహెచ్డీ ప్రవేశాలు కల్పించారు. ఎంటెక్ పరీక్షలలో వీసీ కుమార్తెకు అనుకూలంగా సెమిస్టర్ పరీక్షల మార్కులను తారుమారు చేశారు. ఏయువీసీగా ప్రసాద్ రెడ్డి తన విధుల కంటే ఇతర వ్యవహారాలలో తీరిక లేకుండా ఉండేవారు. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన ఆయన అత్యుత్సాహంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. విశాఖ జీవీఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీ అభ్యర్థులుగా ఎవరు రంగంలో ఉండాలో ఆయనే జాబితా తయారు చేశారు. ఈ కార్యక్రమం అంతా వర్సిటీ వేదికగానే జరిగింది. వైసీపీ నాయకులు ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్లేవారు. ఆయన వైసీపీ అభ్యర్థుల తరపున నేరుగా ఎన్నికల ప్రచారం కూడా చేశారు.